హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం నిన్నటి రోజున జరిగిన 18వ లోక్సభకు సంబంధించిన ఎలక్షన్స్లోని పూర్తి సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ఇచ్చింది. దీంట్లో 64.93% ఓటింగ్ జరిగినట్టు పేపర్ ప్రకటన ఇచ్చింది. దీంట్లో అత్యధికంగా భువనగిరిలో 76.47%గా, అత్యల్పంగా హైదరాబాద్లో 46.08%గా ఓటింగ్ అనేది నమోదైంది. దీనిలో ఇది ఓటింగ్కి సంబంధించిన సమాచారం. వీవీప్యాట్ స్లిప్ల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్ ధర్మాసనము ఉత్తర్వులో లోపాలున్నాయని వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఈవీఎం విధానంలో ఎంతో మెరుగ్గా ఉందని, వీవీప్యాట్ స్లిప్లను 100% లెక్కించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఆ తీర్పులో విస్పష్టం చేసింది. సిజేరియన్ శిశువులకు రెండో తట్టుటీకా తప్పనిసరిని వేయాలంటూ బ్రిటన్, చైనా శాస్త్రవేత్తల పరిశోధనలు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించిన తట్టు మీజిల్స్ టీకా విషయంలో నిర్ధారణ అయింది. సాధారణంగా ప్రసవం ద్వారా జరిగిన శిశువుల్లో 5% మందికి ఒక తట్టు టీకా డోసుతో ఆశించిన రోగనిరోధక శక్తి ఉత్పన్నం కాదు. అయితే అదే సిజేరియన్ శిశువుల్లో 12% మందిలో ఈ లోపం అనేది కనపడుతుంది. ఉత్తర కొరియాలో ఎరుపు రంగు లిప్స్టిక్ పైన నిషేధం విధించారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఆ దేశంలో మేకప్ పై నిషేధం ఉంది. దీన్ని అక్కడ ప్రభుత్వం పాశ్చాత్య సంస్కృతిగా భావిస్తుంది. అయితే ఈ పాశ్చాత్య దేశాల భావజాలానికి ఆకర్షితులవుతారని కిమ్ భయపడుతూ దీన్ని నిషేధానికి గురిచేశారు. గుజరాత్లోని జామ్నగర్కు చెందిన వన్తారా జంతు సంరక్షణ కేంద్ర సిబ్బంది జబ్బుపడిన ఏనుగును, దాని పిల్లలను కాపాడేందుకు ఏకంగా 3,500 కిలోమీటర్లు ప్రయాణించి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఈ కేంద్రాన్ని ఇటీవల ఏర్పాటు చేసినారు, ఈ వన్తారా అనే కేంద్రాన్ని. దీంట్లో వీటిని రక్షించడానికి 3,500 కిలోమీటర్ల వరకు వీరు వెళ్ళి వాటిని కాపాడారు. వాహన కాలుష్య నియంత్రణ నిబంధనలు మూడో పక్ష బీమా మధ్య సమతౌల్యం ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. దీంట్లో మూడో పక్ష బీమా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యమని తెలిపింది. దీంతో ప్రమాదం జరిగితే బాధితుడి నష్టపరిహారం అందకుండా పోతుందని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. 1988 మోటారు వాహనాల చట్టంలోని 146, 147 సెక్షన్లు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరని స్పష్టం చేసింది. భారత్, ఫ్రాన్స్ మధ్య సంయుక్త సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ శక్తి పేరిట ప్రారంభమైంది. ఇది భారత, ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక విన్యాసాన్ని సోమవారం మేఘాలయలోని ఉమ్రోయ్ అనే ప్రదేశంలో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైంది అని రక్షణ శాఖ తెలిపింది. అయితే ఇరు దేశాల మధ్య సైనిక పాఠవాన్ని పెంపొందించుకోవడం, సైనిక పద్ధతులు, వ్యూహాలు, సాంకేతికతలను పరస్పరం తెలుసుకోవడం కోసం దీంట్లో ప్రాధాన్యం. ఈ నెల 26 వరకు ఈ విన్యాసాలనేవి కొనసాగుతాయి. ఉగ్రవాద చర్యకు ప్రతిస్పందనగా దీన్ని మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమానికి భారత్, ఫ్రాన్స్ రాయబారైన థియోరీ మథౌ 51 సబ్ ఏరియా కమాండ్ జనరల్ అధికారి మేజర్ జనరల్ ప్రసన్న సుధాకర్ జోషి పాల్గొన్నారు. 90 మంది సిబ్బందితో కూడిన ఈ భారత బృందం, 90 మంది సిబ్బందితో కూడిన ఫ్రెంచ్ బృందం ఇందులో పాల్గొనున్నారు. దీంట్లో భారత నౌకాదళం, వైమానిక దళం పరిశీలకులు కూడా దీన్ని హాజరవుతారు. అయితే ఇది ఎక్సర్సైజ్ శక్తి అనేది దీంట్లో ఆర్మీకి సంబంధించిన విన్యాసము. అదే గరుడ అనే విన్యాసం అనేది ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన విన్యాసము. దీంట్లో వరుణ అనే పేరుతో జరిపే ఎక్సర్సైజు నేవీకి సంబంధించిన, భారత్, ఫ్రాన్స్కు సంబంధించిన విన్యాసాల పేరు. దీంట్లో ఆర్మీకి సంబంధించిన భారత్, ఫ్రాన్స్ విన్యాసం పేరు ఎక్సర్సైజ్ శక్తి. ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన భారత్, ఫ్రాన్స్ విన్యాసం పేరు గరుడ. అదే నేవీకి సంబంధించిన ఇండియా, ఫ్రాన్స్కు సంబంధించిన ఎక్సర్సైజు వరుణ పేరుతోని నిర్వహిస్తారు. వయోజనుల కారాగారంలో అక్రమంగా 9,600 మంది చిన్నారులు ఉన్నారంటే ఐప్రో బొనోనో అధ్యయనంలో వెల్లడించింది. దీంట్లో
దేశవ్యాప్తంగా సంవత్సరానికి సగటు 1600 మంది చిన్నారులను అటు ఇటు మారుస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది. దేశంలో 285 జిల్లా కేంద్ర కర్మాగారాల్లో సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారంతో ఈ అధ్యయనాన్ని చేపట్టింది. గేట్స్ ఫౌండేషన్ నుంచి వైదొలిగిన మెలిందా, బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్ పదవికి మెలిందా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా చేశారు. 20 ఏళ్ల వ్యవధిలో ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థల్లో ఒకటిగా ఆమె తీర్చిదిద్దారు. 2021లో బిల్ గేట్స్తో తాను విడాకులు ప్రకటించిన తర్వాత ఆ సంస్థను గణనీయంగా విస్తరించిన సీఈఓను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా ఆమెను కొనియాడారు. వనమూలికలతో చికిత్స చేసుకున్న ఒరాంగుటాను తొలిసారిగా గుర్తించిన శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించి ఒక వన్యప్రాణి తన శరీరం పైనున్న గాయాలను ఔషధ మొక్కలతో చికిత్స చేసుకోవడం శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. ఇండోనేషియాలోని సువాక్ బాలింగ్బింగ్ పరిశోధన కేంద్రంలో ఇది చోటు చేసుకుంది. అది రక్షిత వర్షాధార అడవి. తీవ్రంగా అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న 150 సుమత్రన్ ఒరంగుటాన్లు అక్కడ నివసిస్తున్నాయి. నేపాల్ అధ్యక్షుడి సలహాదారు రాజీనామా చేశారు. ఇతను నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆర్థిక సలహాదారుని చిరంజీవి నేపాల్ తన పదవికి రాజీనామా చేశారు. దానికి అధ్యక్షుడిగా ఆదివారం ఆమోదం తెలిపారు. భారత్కు చెందిన 3 భూభాగాలతో కూడిన నేపాల్ నూతన మ్యాప్ను ఆ దేశ 100 రూపాయల నోటుపై ముద్రించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఈ రాజీనామా అనేది చేయడం జరిగింది. మాల్దీవులకు భారత్ మళ్లీ సహాయాన్ని అందించాలని 417 కోట్ల రుణం మరో ఏడాది పాటు పొడిగించాలని ఈ విజ్ఞప్తిని భారత్ సానుకూలంగా స్పందించింది. భారత్ సంబంధించిన ఇటీవల కాలంలో క్షీణించాయి వీటి మధ్య సంబంధాలు. చైనాకు అనుకూలంగా వ్యవహరించే మహమ్మద్ మయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన నాటి నుంచే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో మరొకసారి భారత్ తిరిగి మళ్ళీ బంధాన్ని కొనసాగించాలని ఆర్థిక సాయంపైన మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీన్ను స్పందించారు. కేన్స్ చిత్రోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. ఈ నెల 20న ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో కన్నప్ప అనే టీజర్ను రిలీజ్ చేయనున్నారు. దీంట్లో మంచు విష్ణు టైటిల్ పాత్రను పోషించారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించారు. మోహన్ బాబు నిర్మాత. ఒక కేన్స్ చిత్రోత్సవంలో కన్నప్ప టీజర్ను రిలీజ్ చేయడం కూడా ఒక అరుదైన సంఘటనగా చోటు చేసుకుంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్కు బయోమెట్రిక్ ధృవీకరణ అమలుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 5 రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయి. ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్కు బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియ అమలు చేయాలంటే ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులకు అయ్యే ఖర్చు మదింపు చేయాలని ఈ రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. కాకినాడ నుంచి అంతర్జాతీయ విపణికి అమ్మోనియాను ఎగుమతి చేయడానికి గ్రీన్కో గ్రూపుతో యారా క్లీన్ అమ్మోనియా ఒప్పందము చేసుకుంది. ఈ మేరకు ఏఎం గ్రీన్కో యారా క్లీన్ అమ్మోనియా ఒప్పందం అనేది కుదుర్చుకుంది. కాకినాడలోని ఏఎం గ్రీన్కో యూనిట్ తొలిదశ ఉత్పత్తి చేసే రెన్యూవబుల్ అమ్మోనియాలో 50% యారా క్లీన్ అమ్మోనియాకు అందిస్తున్నట్లు ఏఎం గ్రీన్ అధ్యక్షుడు మహేష్ కోహ్లీ తెలిపారు. స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. దీంట్లో జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీల్లో మహిళల షాట్ పుట్ విభాగంలో ఆభా ఖతువా జాతీయ రికార్డును నమోదు చేసింది. ఆమె 18.41 మీటర్ల త్రోతో విజేతగా నిలిచింది. మహారాష్ట్రకు చెందిన ఆబా ఖతువా ఈ టోర్నీకి ముందు మన్ప్రీత్ కౌర్తో కలిసి రికార్డు 18.06 మీటర్స్ విసిరేయగా రీసెంట్గా 18.41 మీటర్స్ విసిరేసి రికార్డు నమోదు చేసింది. అయితే ఆమె ప్రదర్శన ఒలింపిక్ అర్హత ప్రమాణమైన 18.80 మీటర్ల కంటే తక్కువగానే ఉంది. ఉత్తరప్రదేశ్కు చెందిన కిరణ్ బలియాన్ 16.54 మీటర్లు, ఢిల్లీ అమ్మాయి సృష్టి వింగ్ 15.86 2-3 స్థానాల్లో నిలిచారు. తమిళనాడుకు చెందిన చెస్ క్రీడాకారుడు శ్యామ్ నిఖల్ భారత 85వ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు.
ఇతను 8 ఏళ్ల వయసులో చెస్ ఆడటం మొదలుపెట్టాడు. శ్యామ్ నిఖిల్ 31 ఏళ్లకు గ్రాండ్ మాస్టర్ హోదా సొంతం చేసుకోగా 2011లో తొలిసారిగా 2012లో రెండో గ్రాండ్ మాస్టర్ నామ్స్ గెలుచుకున్న శ్యామ్కు మూడో నామ్స్ దక్కేందుకు 12 ఏళ్ల సమయం అనేది పట్టింది. నార్వే చెస్ టోర్నీకి ప్రజ్ఞానంద హంపి ఎంపికయ్యారు. ఈ నార్వే చెస్ టోర్నీ అనేది ఈ నెల 27 నుంచి జూన్ 7 వరకు జరుగుతుంది. వింబుల్డన్ ఆఫ్ చెస్ పేరున్న ఈ టోర్నీ ప్రతి ఏటా అగ్రశ్రేణి గ్రాండ్ మాస్టర్లకు ఆహ్వానం పంపుతుంది. థాయిలాండ్ టైటిల్ పైన సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ గురిపెట్టనున్నారు. దీంట్లో థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్ పైన వీరు గురిపెట్టనున్నారు. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి వీరు బరిలో దిగబోతున్నారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో నూర్ మహమ్మద్ టాన్ కియాంగ్ మలేషియా జంటతో ఈ జోడీ తలపడనుంది. ఇవి మే 14, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే కరెంట్ అఫైర్స్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. ప్రీవియస్ 1 ఇయర్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ ప్లేలిస్ట్లోని కరెంట్ అఫైర్స్ ఫోల్డర్లో పొందుపరిచాను. 2024కు సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్ ఆ వీడియోలో ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.